ఇప్పటికీ ఆయన తప్పించుకొని తనదైన శైలిలో ముందుకు సాగారు. కానీ నిన్న ఎన్కౌంటర్కు గురైనటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు దీని గురించి మీరు? ఇది ఎన్కౌంటర్ కాదని మనందరికీ అర్థమవుతుందండి. ఎందుకంటే ఆపరేషన్ కగారు 2024 జనవరి 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 81, 82 ఎన్కౌంటర్లు అయినాయి. సుమారు 700 పైగా హత్యాకాండ జరిగింది. మేము పౌరకుల సంఘంగా దాని హత్యాకాండ ఎందుకంటున్నామంటే ఇప్పటి వరకు పౌరకుల సంఘం 50 ఏళ్లుగా మాట్లాడుతుంది ఎదురుకాల్పులు ఎన్కౌంటర్లు ఉండద్దు, ఎన్కౌంటర్ పేరుతో హత్యలు ఉండద్దని. ఇప్పుడు మేము కగారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా విషయాల్లో మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ ఎన్కౌంటర్ మీద అయినా కానీ అన్ని హక్కుల సంఘాలు, దేశవ్యాప్తంగా ఉన్న హక్కుల సంఘాలు నిజం చేసే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ కగారు మీద జరిగిన ఏ ఎన్కౌంటర్ మీద కూడా నిజం తీయడానికి అవకాశమే లేదు. ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన చెల్పాక్ ఎన్కౌంటర్ మీద అవకాశం ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు మనం అనొచ్చు బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ కార్యకలాపాలు చేసిండ్రు అని చెప్పి మాట్లాడొచ్చు. కానీ ఇతనైతే ఛత్తీస్గఢ్ లోని పూవర్తి గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక ఆదివాసీ నాయకుడు. అతనికి బీర్సా ముండానో లేకపోతే కుమ్రం భీమో లేకపోతే అల్లూరి సింహరావు అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అతని. నిజంగా అతన్ని గిట్ట ఎవరినైనా సరే మనం ఈ మిడ్కో ఎన్కౌంటర్ తర్వాత వాళ్ళు స్పష్టంగా అన్నారు మనం చర్చలు సిద్ధము, శాంతి చర్చలు కొనసాగిద్దామని. దేశవ్యాప్తంగా అఖిల భారత స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జస్టిస్ చంద్రకుమార్ కూడా మేము చర్చలు జరుపుదామని చెప్పి ప్రయత్నించాం. చర్చలకు కూడా మోడీ ప్రభుత్వం భయపడిందండి. చర్చలు జరిగితే ఇంకెమరు చర్చలు జరిగితే అసలు వాళ్ళేమనుకుంటున్నారు ప్రభుత్వాలు ఈ విధంగా ఉన్నాయి, అసలు ఎందుకు ఈ కగారు యుద్ధం రావాల్సి వచ్చింది ప్రజలకు అర్థమయ్యేది కదా. ఎందుకు చర్చలకు మనం దూరం ఉన్నాం? మనం ఎప్పుడైనా సరే ఇద్దరు సమానం బలవంతుల మధ్య యుద్ధం అంటేనే వేరే విషయం. వాళ్ళు బలహీనులని అందరూ ఒప్పుకున్నప్పుడు నువ్వు మొత్తం దేశం మొత్తం ఒక యుద్ధాన్ని తీసుకొని లేకపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని, అమెరికా టెక్నాలజీ వాడుకొని వాళ్ళ మీద దాడి చేస్తున్న నేపథ్యంలో మీరు బలవంతులు కదా, ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు కదా. కానీ ఒక ప్రాణాలు పోతున్నాయి కదా, ప్రాణాలు కాపాడుతున్న నిజంగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పోతున్న దారి తప్పనుకుంటే దారి తప్పని ప్రజలందరూ విశ్వసిస్తారు కదా. ఒక చర్చ జరిగే అవకాశం ఉండేది కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? చేయకుండా నిజంగా ఆ మిడ్కో ఎన్కౌంటర్ తర్వాత చర్చల ప్రక్రియ ప్రారంభమైనట్టయితే ఖచ్చితంగా దాని తర్వాత జరిగిన హత్యాకాండ ఆగేది కదా. ఎందుకు హిడ్మా బతికుండేవాడుగా, ఒక ఆదివాసీ నుంచి వచ్చిన నాయకుడు బతికుండేవాడు కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రభుత్వాలు చేయాలి కదా. వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఉన్న లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు ఇవ్వడం కోసం కగారు స్టార్ట్ చేయబడింది. ఆ కగారు ఇంకొక విషయం నారాయణ గారు, వేణుగోపాల్ గారు కూడా ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశారు మహారాష్ట్ర గడ్చిరోలి నుంచి. సో మావోయిస్టులు లొంగిపోవాలి, పరిస్థితులు మారాయి, దేశం కూడా మారుతోంది, సో ఈ నేపథ్యంలో మారిపోవాలి, ఎవరన్నా మారిపోవాలనుకున్నటువంటి వాళ్ళు అని చెప్పి ఆయన ఒక నెంబర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి మనం? అంటే లొంగిపోవాలని ఒకవైపు ఆయన పిలుపునిస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఇంకా తమ నమ్మిన సిద్ధాంతం అంటూ ఫైట్ చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది. మీలాంటి వాళ్ళేమో చర్చలు కావాలంటే మనం ఏమంటున్నామంటే వాళ్ళు పోరాటం చేస్తారా లేకపోతే వాళ్ళ సిద్ధాంతం తప్ప అని మనం మాట్లాడలేదు. కానీ ఒక పోరాటం మీద నిజంగా మల్లోజులు వేణుగోపాలే వచ్చిండ్రు, లేకపోతే 50 ఏళ్లుగా చాలా మంది 20,000 మంది పైగా ఎన్కౌంటర్లు చంపబడ్డారు. ఇదంతా జరిగింది, మనం కాదంటలేము. కానీ నిజంగానే ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్లకు మరి మనం ఇప్పుడు పోతున్న దారి సరికాదని చెప్పి ఎట్లయితే మల్లజుల వేణుగోపాల్ నమ్మి విశ్వసించి బయటకు వచ్చారో ఆ దారిని వాళ్ళకి స్పష్టం చేయగలిగితే అయిపోద్ది కదా. వాళ్ళకు ఏదో కాల్ నెంబర్ ఇచ్చి మాట్లాడి మీరు లొంగిపోండి అని చెప్పడం కాకుండా ఇది దారి కాదు, మనం సరైన దారి 50 ఏళ్ళుగా మనం వెళ్ళలేదు, ఇప్పుడు కొత్త దారి మనం ఎదుర్కోవాలి, కొత్త దారి ఇదని చెప్పి ఒక ప్రజల నుంచి ఆమోదం తీసుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు అతను పోయి అయితే ఉన్నాడు, అతను ఎక్కడున్నాడా ఏ చెక్కి ఉన్నాడో మనకు తెలియదు. సరే అయినా వేరే కానీ ఏంటంటే నిజంగానే వీళ్ళందరూ సరెండర్ చేపియాలి, సరెండర్ కాండి మీకు ప్రాణాలు పోతాయి అనుకున్నప్పుడు ప్రాణాలు పోతాయంటే ప్రాణాలు తీస్తున్నది ఎవరు? ప్రభుత్వం కదా. ప్రాణాలు తీస్తున్నది అన్నప్పుడు ఇతనైనా సరే మరి బయటకు వచ్చిన తర్వాత చర్చలు జరపండి. చర్చల తర్వాత ఈ ప్రభుత్వం లేదా దేశంలో మస్తు పరిస్థితులు మారినాయి, ఇప్పుడు మనం వాడుతున్న పంట ఇది సరికాదంటే ఆటోమేటిక్ అందరు కూడా సరెండర్ అవుతారు కదా. మీరు వ్యక్తిగతంగా నెంబర్ ఇచ్చి సరెండర్ కమ్మనడం కన్నా ఆ పంట మీద చర్చ జరగచ్చు కదా. దేశంలో ఇంతమంది మేధావులు ఉన్నారు కదా, పల్లెలో వేణుగోపాల్ ఒక్కడే మేధావి కాదు కదా, దేశంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు కదా. ఆ ఎక్కడి నుంచో ఉన్నారు కాబట్టి ఈ పంట మీదనే చర్చ చెప్పండి, దారి మీదనే చర్చ చెప్పండి. అసలు ఇటువంటి రక్తవాదం లేని సమాజాన్ని మనం కూడా కోరుకుంటున్నాం కదా. ముఖ్యంగా పౌరక సంఘం ఏమంటుంది, జీవించే హక్కు రక్షించబడాలని మాట్లాడుతున్నాం. కానీ జీవించే హక్కు వేటాడబడుతున్నది, చంపేస్తామని ప్రకటించి చంపేస్తున్నారు. అందుకని ఇది కూడా మేము బూటక ఎన్కౌంటర్ ఎందుకు అనుకున్నామంటే మొన్నటి వరకు పేపర్లు మీడియా లేని ఈయనకు 60-70 మంది సెక్యూరిటీ ఉంటారు, ఇతను చాలా చలాకి, ఇతను చాలా స్పీడ్ గా ఉంటాడు, ఇతను పట్టుకోవడం కష్టం అని మాట్లాడిన వ్యక్తి ఇతను ఎట్లా దొరికిండి ఇప్పుడు సడన్ గా? మళ్ళీ అచేతనంగా దొరికిండు, చిత్రహింసల గురించి చనిపోయినట్టుగా ఉంది. ఇదంతా ఎట్లా జరుగుతుంది? మనం ఇప్పుడు ఒక ఎన్కౌంటర్ అంటే ఎదురుకాల్పులు జరిగితే అటు చనిపోతారు ఇటు చనిపోతారు అని ఒకటి ఉంటది, కానీ
ఏకపక్షంగా చనిపోయిన ఇప్పుడు 80 ఎన్కౌంటర్లలో ఏకపక్ష మరణాలే తప్ప అటువైపు మరణాలే లేవు. ఇట్లా ఎన్కౌంటర్లు ఎట్లా వెళ్తాం మనం వీటిని? రైట్. ఎస్, మీరు అన్నట్లుగా సో ముందు నారాయణ గారు మీరు అన్నట్లుగా చర్చలు జరిగేటువంటి పరిస్థితి, అలాంటి వాతావరణం ఉంటే ఇలాంటివి ఉండేటివి కాదేమో. బహుశా ఒక టైం టార్గెట్ 2000